చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 19వ శతాబ్దంలో భారతదేశం ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిన కాలం. ఆ కాలంలో ఒక మహానుభావుడు జన్మించాడు. ఆయనే శ్రీ రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస గారు 1836వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీన బెంగాల్ రాష్ట్రంలోని కామారాపుకోర్ గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు గంగాధర్ చటోపాధ్యాయ. చిన్ననాటి నుంచే ఆయనకు భగవంతునిపై అపారమైన భక్తి ఉండేది. దేవాలయాల్లో పూజలు భజనలు చేయడం ఆయనకు ఎంతో ఇష్టం. తరువాత ఆయన దక్షిణేశ్వర కాళీమాత ఆలయంలో పూజారిగా సేవ చేసేవారు. కాళీమాతపై ఆయనకు అపారమైన భక్తి ఉండేది. దేవిని ప్రత్యక్షంగా ఆయన ఆత్మార్థంగా ప్రార్థించేవారు. ఆ భక్తి అంతటి గాఢమైనది. ఆయనకు ఆధ్యాత్మిక అనుభూతులు కలిగాయి. ఆయన మనకు ఇస్తున్న సందేశం ఒక్కటే. అన్ని మతాలు ఒకే లక్ష్యానికి తీసుకువెళ్తాయి. హిందూ, ఇస్లాం, క్రైస్తవం ప్రతి మతాన్ని ఆయన గౌరవించేవారు. రామకృష్ణ పరమహంస గారి ముఖ్య శిష్యుడు స్వామి వివేకానంద. ఆయన ద్వారా రామకృష్ణులు ఆలోచనలు ప్రపంచమంతా వ్యాపించాయి. రామకృష్ణులు భక్తి, ప్రేమ, సేవ అనే 3 విలువలు ప్రోత్సహించారు. ఆయన జీవితం మనకు చెబుతుంది ఏమిటి అంటే, భగవంతుని చేరుకోవడానికి ప్రేమే మార్గం. మతభేదాలు మనుషుల మధ్య ఉండకూడదు. నిజమైన భక్తి మనసులో ఉండాలి. శ్రీ రామకృష్ణ పరమహంస గారి జీవితం భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీక. ఆయన బోధనలు ఇప్పటికీ లక్షలాది మందికి మార్గదర్శకం. ఆయన మనకు ఇస్తున్న సందేశం ఏమిటంటే, దేవుడు ఒక్కడే, మార్గాలు అనేకం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.